నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం దేవరకొండ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సౌకర్యాల గురించి వైద్యులను, రోగులను అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ ఏరియా ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ విభాగాన్ని, క్యాజువాలిటీని, డయాలసిస్ విభాగాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలు, రోగుల వివరాలను సూపరింటెండెంట్ బి మంక్త్యానాయక్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అంతేగాక ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలను, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లను తనిఖీ చేసి పరిశీలించారు. ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన రోగులతో ముఖాముఖి మాట్లాడి సమయానికి వైద్యులు ఆసుపత్రికి వస్తున్నారా, ఎవరైనా మిమ్మల్ని వైద్యం కోసం డబ్బులు అడుగుతున్నారా, వైద్య చికిత్సలు ఎలా అందిస్తున్నారు అని ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు వైద్యులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగగా నీటి సమస్య ఉందని సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతోపాటు రాత్రి సమయాల్లో కొంతమంది మద్యం తాగి ఆసుపత్రికి వస్తున్నారని, అందువల్ల ఆసుపత్రి ఆవరణలో పోలీస్ అవుట్పోస్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా పోలీస్ అధికారులతో మాట్లాడి పోలీస్ అవుట్పోస్టు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతేగాక ఆసుపత్రిలో నెలకొన్న నీటి సమస్యను తక్షణమే తీర్చాలని దేవరకొండ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య ఎలా ఉందని, డాక్టర్ల పనితీరు తదితర విషయాలను అడిగి కనుక్కున్నారు. దేవరకొండ ప్రాంతంలో మొత్తం గిరిజనులు ఎక్కువగా ఉంటారని, వారందరికీ మంచి వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా దేవరకొండ పరిధిలో మాతా శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని, వీటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రిలోకి పశువులు, జంతువుల వంటివి రాకుండా గేటు వద్ద పశువుల ట్రాప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ దేవరకొండ మున్సిపల్ పరిధిలోని తాటికల్ రోడ్లో నిర్వహిస్తున్న రేషన్ కార్డుల సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే ఎలా చేస్తున్నారని సర్వే బృందాలతో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు నూతన రేషన్ కార్డులకు అర్హత ఉన్న వాటిని ఎంపిక చేయాలని, ప్రత్యేకించి అర్హత జాబితా తయారులో ఆదాయం, ఇతర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేసే విధంగా చూడాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ బి మంక్త్యానాయక్, తహసీల్దార్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. మీరు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? వ్యాక్సిన్ అయిందమ్మా? పుట్టినప్పుడు ఒకటి చేస్తారు, మీకు ఒక రిజిస్టర్ ఇస్తారు. ఆ రిజిస్టర్ జాగ్రత్తగా ఉంచండి. 5 వ్యాక్సిన్స్ ఉంటాయి, పెంటా 1, పెంటా అలా. మీ ఆయనకైనా ఐడియా ఉండవచ్చు. ఆ రిజిస్టర్ చాలా జాగ్రత్తగా ఉంచాలి. రేపు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వాతావరణం మారుతూ ఉంటుంది. వాతావరణం మారేటప్పుడు వాళ్ళంతా రికార్డ్స్ చూస్తారు, అన్ని కాగితాలు చూస్తారు. సో ఆ కాగితాలు చాలా జాగ్రత్తగా ఒక బీరువాల్లో ఉంచాలి. ఓకే, ఫస్ట్ బేబీయా? మీది ఫస్ట్ బేబీ అనుకుంటున్నాను. ఓకే, జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా బాగా తినండి. ఒకటి ఒక సలహా అండి, ఒక మహిళగా చెప్తున్నాను, కలెక్టర్గా కాదు. డాక్టర్ చెప్పింది వేదం. డాక్టర్తో మీకు ఏమీ వేరేం లేదు. వాళ్ళు చాలా సాంకేతిక శాస్త్రీయమైన తరీకాతో మీకు చెప్తారు. ఓకే, మీ ఆయన ఏదో వేరే, మీ అత్తగారు వేరే మాట చెప్తే నో గ్రైప్ వాటర్, తేలి వద్దు, పసుపు. ఎవరొకరు పసుపు అంతా ఉన్నారండి మాల్లో ఇస్తారు కదమ్మా, మీకు మాల్ పోతారు కదా. ఆయన దుకాణం అయితే ఈరోజు నేను బస్ చేసేదా. పుట్టిన పిల్లలకి 6 నెలల ఏది ఇవ్వకూడదు. మీరు జాగ్రత్తగా వినాలి. మీ అందరి ఒత్తిడి పెంచుతారు. మా అత్తగారు కూడా అలానే, మా అమ్మగారు కూడా అలానే, కలెక్టర్ అయినా ప్రధాని అయినా. పుట్టిన పిల్లలకి 6 నెలల ఏది ఇవ్వకూడదు. మంచి నీళ్ళు కూడా ఇవ్వకూడదు. ఈ దేవరకొండ ఇదే హాస్పిటల్లో 11 మంది పిల్లలు, చిన్న పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోయారండి. 9 నెలల మీరు అంత జాగ్రత్తగా మీ కడుపులో పెట్టిన తర్వాత ఎంత బాధాకరం విషయం. 6 నెలల మంచి నీళ్ళు కూడా ఇవ్వకూడదు. సరే, కలెక్టర్ వాళ్ళు హైఫై వాళ్ళు అలా కాదు, ఇది ప్రకృతి. కలెక్టర్ కోసం వేరే, మీకోసం వేరే కాదు కదా. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఈ రోజు వరకు మర్చిపోలేదు. ఉత్కూరి లక్ష్మి గనగలమ్మాయి, 3 నెలల బాబు ఉండే.
ఏదో పండుగ కోసం వచ్చింది, మధ్యలో ఆటోలో వెళ్తూ సరిగా పట్టుకోకపోవడంతో, అంటే పాలు ఇస్తూ ఉంటే సరిగా పట్టుకోకపోవడంతో 27 minutesలో డెత్. 27 minutes, ఎంత బాధాకరం విషయం అది. ఓకే.